హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా మనం అసలు సెంటరింగ్ ఎలా వేసుకోవాలి? ఎన్ని రోజుల్లో తీసుకోవాలి? అంటే కాలమ్స్‌కి ఎన్ని రోజుల్లో తీసుకోవాలి? మన స్లాబ్‌కి ముఖ్యంగా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు సెంటరింగ్ మేస్త్రీలొచ్చి ఇష్టం వచ్చినట్టు 2, 3 రోజులు, 10 రోజులు తీసేస్తారు. ఒక్కో రోజు వాళ్ళు కాంట్రాక్ట్ లేకపోతే నెల రోజుల్లో తీసేస్తారు. అలా కాకుండా మనం కరెక్ట్‌గా ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఎన్ని రోజులు తీసేయాలి? అనేది మనం క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మొదటగా మన వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలమ్స్‌కి ఏమేమి పెట్టుకోవాలంటే ఐరన్ బాక్సులు ఉంటాయండి మనకి. 4 అడుగుల నుంచి 5 అడుగులు ఉంటాయి. ఇవి ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బీమ్స్ వచ్చేసరికి 3 అడుగులు గాని, 4 అడుగులు గాని రేకులు ఉంటాయి. ఆ రేకులు మాత్రం యూజ్ చేయాలి. చెక్కలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే బీమ్స్ బయటికి తన్నేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్లాబ్‌లు మాట. స్లాబ్ వచ్చేసరికి 3-4 అడుగులు ఐరన్ రేకులు ఉంటాయి వీటికి కూడా. వీటిని యూజ్ చేయాలి. మనం ముఖ్యంగా ఇక్కడ కర్రలు చూస్తే ఐరన్ కర్రలు వాడితే ఎంత హైట్ ఉన్నా పర్లేదు. మన చెక్కయి మాత్రం సరువు కర్రలు ఇయన్నీ వాడితే అవి చెదపట్లేనియి, స్ట్రాంగ్ అన్నీ చూసుకోవాలి. కొత్త కర్రలన్నీ చూసుకోవాలి. అవి 5 అడుగుల నుంచి 7 అడుగులు మాత్రమే ఉండాలి. మరీ ఎక్కువ హైట్ ఉండి, ఎక్కువ లెంత్ ఉంటే కర్రలు ఇరిగిపోయి సెంటరింగ్ పడిపోయే ప్రమాదం ఉంది. మరి ఇవి చెక్కలు, కర్రలు పాడైపోతే సెంటరింగ్ పడిపోయే ప్రమాదం ఉంది. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి కనీసం 4, 5 లక్షలు, 10 లక్షల లోపు వరకు కూడా స్లాబ్‌లో జరుగుతూ ఉంటాయి. ఈ అమౌంట్ ఎంత లాస్ అవ్వకూడదంటే మనం ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వాళ్ళు ఏం తెచ్చేస్తున్నారు, ఏదేసేస్తున్నారని మనం వదిలేయకూడదు. మనం దగ్గరుండి ప్రతీది చూసుకోవాలి. వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసాం కదా అని వదిలేస్తే కుదరదు. నెక్స్ట్ వచ్చేసరికి డీ షట్టరింగ్. ఎన్ని రోజుల్లో వీటిని తీయాలనేది నేను ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. మొదటిగా ఏంటంటే పిల్లర్స్ అండి. పిల్లర్స్ మనం ఐరన్ బాక్సులు తీసేస్తాం కదా! 4 అడుగుల నుంచి 5 అడుగుల బాక్సులు. ఈ బాక్సులకి ఏంటంటే 16-24 గంటల్లో తీసేయొచ్చు. అంటే మన పని జరుగుతున్నప్పుడు పిల్లర్స్ ఏసుకొని ఒక 16 అవర్స్ టు 24 అవర్స్ లోపు తీసేయొచ్చు. ఇబ్బందేం లేదు పిల్లర్స్‌కి. వాల్స్, వాల్స్‌కి షియర్ వాల్స్ ఉంటాయి కదా! షియర్ వాల్స్ కట్టినప్పుడు కూడా 6 అంగుళాల నుంచి 4 అంగుళాలు కడతాం. వాటిలిని కూడా 16-24 గంటల్లోపు తీసేయొచ్చు. అంటే ఒక రోజులోపే తీసేయొచ్చు. దీనికి ఇబ్బందేం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్లాబులకి. స్లాబులొచ్చేసరికి మనకి కర్రలు లేకుండా ఓన్లీ సెంటరింగ్ ఉందనుకోండి. సైడ్ సెంటరింగు స్లాబ్‌కి. సైడ్ చెక్కలంటారు కూడా 5 అంగుళాలయి, 6 అంగుళాలయి ఉంటాయి కదా! మందానికేస్తాం. అవి ఒక 3 రోజులు ఉంచొచ్చు. బీమ్‌కైతే సైడ్ బీమ్‌కేస్తాం కదా! ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. బీమ్‌కి సైడేస్తాం. బాటమ్ ఏసీ ఏంటో కర్రలుంటాయి. సైడ్ ఏసీ ఫ్రీగా ఉంటాయి. అయి 7 డేస్ ఉంచాలండి. మనకి వాళ్ళకి మేస్త్రీలకి అర్జెంట్ అయితే ఒక రోజులోనే పీకెళ్ళిపోతారు ఆటిలిని. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే బల్కింగ్ అయిపోయి ప్రమాదం ఉంటది. నెక్స్టు స్లాబ్స్. ఇప్పటి వరకు సైడ్ రేకులు చూసాం. నెక్స్ట్ మెయిన్ బాటమ్ రేకులమాట. బాటమ్ రేకులొచ్చేసరికి స్లాబుల్లో చూస్తే మనకి మన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఏంటంటే యాస్ పర్ ఐఎస్‌సి 446/2000 ప్రకారం స్లాబ్స్‌కిని, బీమ్స్‌కి సెపరేట్‌గా ఉంటది. నేను 2 విడివిడిగా చెప్పి తర్వాత కలిపి ఓవరాల్‌గా చెప్తాను. ఫస్ట్ స్లాబ్‌కొచ్చేసరికి బాటమ్ రేకులు. అంటే 15 అడుగులు గనుకుంటే మనకి స్పాను అంటే పిల్లర్ టు పిల్లరు 15 అడుగుల లోపుంటే మనం 7 రోజుల్లో సెంటరింగ్ తీసేయొచ్చు. ఇప్పుడు మన గదులుంటాయండి. 10 అడుగులు, 10 అడుగులు లేకపోతే 12 అడుగులు, 12 అడుగులు ఉంటది. ఓకే. అక్కడ మాత్రం 7 రోజులు తీయొచ్చు. మళ్ళీ హాలొచ్చేసరికి 20, 25 అడుగులు ఉంటది. ఇక్కడ తీయలేం. సో, అక్కడ తీయగలిగినా ఇక్కడ తీయలేం. అందువల్ల 15 అడుగులు లోపున్న చిన్న చిన్న బిల్డింగ్‌లో అయితే గనక 7 రోజుల్లో తీసేయొచ్చు. లేదు 15 అడుగులు పైనుంటే 14 రోజుల వరకు ఉంచాలి సెంటరింగు. నెక్స్ట్ ఇది ఓన్లీ స్లాబ్ పార్ట్‌కి మాత్రమే. మరి బీమ్ పార్ట్‌కి వేరు. బీమ్ పార్ట్‌కి ఏంటంటే 20 అడుగులు. పిల్లర్ నుంచి పిల్లర్‌కి 20 అడుగులు లోపుందనుకోండి 14 రోజుల్లో తీసేయొచ్చు. ఇక్కడ బీమ్‌కి తీయాలంటే స్లాబ్‌కి 2 ఇంటర్‌లింకు. ఇక్కడ 20 అడుగుల లోపు మనకి పిల్లర్ టు పిల్లర్ 20 అడుగుల లోపు స్పాన్‌లో బీమ్ ఉంటే దాన్ని 14 రోజులు తీయొచ్చు. లేదు 20 అడుగుల కన్నా ఎక్కువ గ్యాప్ ఉంది. అంటే పిల్లర్ టు పిల్లరు. ఇక్కడ మన హాలొచ్చేసరికి 20 అడుగుల గ్యాప్ ఈజీగా ఉంటది. పిల్లర్ టు పిల్లరు. ఏదైనా కమ్యూనిటీ హాల్‌కి గాని, ఇవి గాని ఇవన్నీ చూసుకుంటే మనకి 20 అడుగుల స్పాన్ అబోవ్ ఉంటదన్నమాట. ఈ 20 అడుగుల స్పాన్ కన్నా ఎక్కువ ఉన్న ఆటిలికి బీమ్స్‌కి ఏం చేయాలంటే 21 డేస్ ఉంచాలి. సో, ఇప్పుడు మనం ఒక కన్క్లూజన్‌కొద్దాం. ఓవరాల్‌గా ఏంటంటే బీమ్‌లు 20 అడుగులు పైనుంటే గనక 21 రోజుల్లో తీయాలి. లేదు 20 అడుగుల లోపే ఉందంటే 14 రోజుల్లో తీయొచ్చు. సో, మీరు
చిన్న చిన్న బిల్డింగ్లు అయితే 14 రోజులకే తీసేయచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్లు 20 అడుగుల స్పాన్లు, 30 అడుగుల స్పాన్లు ఇవన్నీ ఉంటే మాత్రం 21 రోజులు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇదండి మొత్తం వీడియో సారాంశం. నేను మొత్తం క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.